వెల్కమ్ టు తెలుగు ఇన్వెస్టర్ ఛానల్. చాలామంది ఇన్వెస్టర్స్కి ఫైనాన్షియల్ గోల్ ఎలా చేసుకోవాలన్నది ఐడియా ఉండదు. చాలామందికి దాని ఇంపార్టెన్స్ తెలుసు, కానీ ఫైనాన్షియల్ గోల్ని ఎలా చేసుకోవాలని తెలియదు. ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ మీకు ఏదైనా ఫైనాన్షియల్ గోల్ ఉందా అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పే ఆన్సర్ మా అమ్మాయిని పెద్ద చదువు చదివించాలి, లేదు నాకు మంచి ఇల్లు కట్టుకోవాలి, ఇటువంటివి ఫైనాన్షియల్ గోల్గా చెప్తారు. బట్ ఇవన్నీ కూడా కోరికలు, అంటే విష్కి ఫైనాన్షియల్ గోల్కి డిఫరెన్స్ ఏంటో నేను చెప్తాను. ఏదైనా విష్ని ఫైనాన్షియల్ గోల్గా మార్చాలంటే రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ కావాలి. ఒకటి, ఎంత టైం పీరియడ్లో మన గోల్ రీచ్ అవ్వాలి అన్నది. రెండోది, ఎంత మనీ కావాలన్నది. ఫర్ ఎగ్జాంపుల్, మా అమ్మాయిని డాక్టర్ చేద్దాం అనుకుంటే అది ఒక విష్, అంటే ఒక కోరిక. కానీ ఫైనాన్షియల్ గోల్ అంటే 20 సంవత్సరాల్లో మా అమ్మాయిని డాక్టర్ చేయడానికి 1 crore రూపీస్ ఖర్చు అవుతుంది. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, ఫస్ట్ దాంట్లో మనము ఒక మనీ కానీ ఒక టైం పీరియడ్ కానీ ఐడెంటిఫై చేయట్లేదు. ఫైనాన్షియల్ గోల్కి కావాల్సిన ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఎంత అమౌంట్ కావాలి, ఎంత టైం పీరియడ్లో కావాలన్నది మనం డిఫైన్ చేయగలిగితే దాన్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది మనము క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ ఫైనాన్షియల్ ప్లానింగ్ కానివ్వండి, ఏదైనా గోల్ సెట్ చేసుకునేటప్పుడు ఈ రోజు ప్రైస్ ఎంత అవుతుందో దాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ అమ్మాయి ఎంబీబీఎస్ జాయిన్ అవ్వడానికి ఇంకా 20 years టైం ఉంది. ఈ రోజు అయ్యే ఖర్చు 1 crore రూపీస్. బట్ 20 years తర్వాత కూడా అదే ఖర్చు ఉండదు కదా. బట్ చాలా మంది ఏం చేస్తారంటే, ఈ 20 years కోసం ఇప్పటి నుంచే 1 crore సేవ్ చేయడానికి ఏదైనా పాలసీ కానివ్వండి, ఏదైనా స్కీమ్లో కానివ్వండి ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే 20 years తర్వాత ఈ 1 crore ఏదైతే మెచ్యూరిటీ అమౌంట్ వస్తుందో అది ఎడ్యుకేషన్ పర్పస్కి సరిపోతుందని. బట్ ఎవ్రీ ఇయర్ కూడా ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, కాస్ట్ ఆఫ్ లివింగ్ కావచ్చు, కాస్ట్ ఆఫ్ హెల్త్ కేర్ కావచ్చు, ఇవన్నీ కూడా పెరుగుతుంటాయి. నార్మల్గా ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ ఈ పాయింట్ ఇగ్నోర్ చేస్తారు. ఈ రోజు ఏదైతే ఖర్చు అవుతుందో దాన్ని 20 సంవత్సరాల తర్వాత కూడా ఖర్చు అవుతుందని చెప్పేసి ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. దానివల్ల వాళ్ళు యాక్చువల్గా ఫైనాన్షియల్ గోల్ అంటూ స్టార్ట్ చేసినా కానివ్వండి, ఆ టైంకి వచ్చేటప్పటికి ఆ మెచ్యూరిటీ అమౌంట్ ఎందుకు సరిపోదు. మీరు ఎగ్జాంపుల్ చూస్తే, ఎవరైతే 30 years 25 years బ్యాక్ కొన్ని పాలసీస్ స్కీమ్స్లో ఎవరైనా కానీ ఒక 1 lakh రూపీస్ మీకు వస్తుందని చెప్తే 30 years తర్వాత 2 lakh రూపీస్ వస్తుందని చెప్తే ఆ రోజుల్లో అది చాలా ఎక్కువ అమౌంట్. బట్ 25-30 years తర్వాత ఈరోజు ఆ 1 lakh ఆ 2 lakh రూపీస్ వచ్చింది అనుకోండి, ఆ రోజు మనం ప్లాన్ చేసిన గోల్ని యాక్చువల్గా ఈ రోజు ఈ అమౌంట్తో మనం రీచ్ అవ్వగలమా? ఆన్సర్ ఖచ్చితంగా నో. ఈ వీడియోలో ఏదైతే ఫైనాన్షియల్ గోల్ క్యాలిక్యులేటర్ నేను యూజ్ చేస్తున్నానో అది teluguinvestor.comలో యాక్సెస్ చేయొచ్చు మీరు. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఓన్లీ వీడియో చూసి నేను చెప్పింది కాకుండా మీరు ఆ లింక్లో వెళ్ళి యాక్చువల్గా మీ రిక్వైర్మెంట్ ఏంటి, సో మీరు ఓన్గా క్యాలిక్యులేట్ చేసి చూడండి. అప్పుడే మీరు ఏదైతే మీ ఫైనాన్షియల్ గోల్ ఉందో దాన్ని మీరు కరెక్ట్గా చేసుకోగలుగుతారు. ఈ ఫైనాన్షియల్ గోల్ క్యాలిక్యులేటర్ ఏదైతే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో, మీరు దాన్ని teluguinvestor.comలో ఎటువంటి రిజిస్ట్రేషన్ లాగిన్ లేకుండా డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. ఫైనాన్షియల్ గోల్లో మనకు కావాల్సిన 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, ఒకటి, ఎంత ఖర్చు అవుతుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఎంత టైం పీరియడ్, ఎన్ని సంవత్సరాల్లో మనం ఈ గోల్ రీచ్ అవ్వాలనుకుంటున్నాం అన్నది. ఇక్కడ ఫస్ట్ కాస్ట్ ఆఫ్ గోల్ టుడే చూస్తే, మనము ఈ గోల్ రీచ్ అవ్వడానికి ఈ రోజు టర్మ్స్లో ఎంత ఖర్చు అవుతుంది అన్నది ఫస్ట్ మనం చెప్తున్నాం. మీరు ఈ అమౌంట్ని బాక్స్లో డైరెక్ట్గా ఎంటర్ చేయొచ్చు, లేదు అంటే ప్లస్ మైనస్ సైన్ ఉపయోగించి మీరు ఎవ్రీ 5 lakhsని పెంచుకుంటూ తగ్గించుకుంటూ ఉండదు. మనం ఈ ఎగ్జాంపుల్లో 1 crore కోసం చూద్దాం. అయితే మనం ఆల్రెడీ చూసాము ఈ ప్రైస్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా పెరుగుతూ ఉంటుందని. ఎంత పెరుగుతుందంటే, మనం ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్ ఇండియాలో ఇన్ఫ్లేషన్ సుమారుగా 4-6% ఉంటుందని చెప్పేసి. బట్ చాలా సార్లు చూస్తే మనం ఏవైతే గోల్ పెట్టుకున్నామో, ఎడ్యుకేషన్ కానివ్వండి, హెల్త్ కేర్ కోసం కానివ్వండి, ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో, ఆర్ మన లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, వాటి ఇన్ఫ్లేషన్ ఇంకా ఎక్కువ ఉంటుంది. బట్ అట్లీస్ట్ స్టార్టింగ్ పాయింట్గా మనం 6% ఎవ్రీ ఇయర్ కనుక ఈ పెరుగుతుందని చూస్తే కనుక 20 సంవత్సరాల తర్వాత ఈ 1 crore అనేది ఏదైతే ఈ రోజు వాల్యూ ఉందో కనీసం మనకు ఆ రోజు 3,20 lakhs అవసరం అవుతాయి. ఈ ఎగ్జాంపుల్లో మనము రేట్ ఆఫ్ రిటర్న్ 12%గా తీసుకున్నాం. మీరు కనుక ఎక్కువ స్టాక్ మార్కెట్లో ఆర్ ఈక్విటీ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్ లాగా ఇన్వెస్ట్ చేస్తుంటే 10-15% మధ్యలో మీరు చేసే స్కీమ్ టైప్ను బట్టి యూజువల్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే డెట్ మ్యూచువల్ ఫండ్ కానివ్వండి, వేరే బాండ్స్ ఇలాంటి వాటిలో కనుక ఇన్స్ట్రుమెంట్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే 6-8% మధ్యలో మీరు రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఈ నెంబర్స్ నేను ఏదైతే చెప్తున్నానో ఈ ఓన్లీ అప్రాక్సిమేట్ నెంబర్స్, ఈ రోజు ఉన్న పరిస్థితిని బట్టి. మనం ఏ ఫైనాన్షియల్ గోల్ అయినా 20 సంవత్సరాలది వన్ టైం చేసి అలా వదిలేయం. దాన్ని ఎవ్రీ ఇయర్ కూడా మనం రివ్యూ చేస్తుంటాం. సో ఒకవేళ కనుక ఈ నెంబర్స్ ఫ్యూచర్లో చేంజ్ అయ్యే అవకాశం ఉంటే ఆ టైంలో దాన్ని బట్టి నెంబర్స్ మనం చేంజ్ చేస్తాం. అయితే మనము ఈ 3,20 lakh మనకి ఏదైతే 20 years తర్వాత అవసరం అవుతుంది ఈ గోల్ రీచ్ అవ్వడానికి, ఈ రోజు మనం వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి 33 lakh రూపీస్. సో మనం ఈ గోల్ రీచ్ అవ్వగలం, మనకి ఎవ్రీ ఇయర్ కనుక 12% రేట్ ఆఫ్ రిటర్న్ కనుక వస్తే. అయితే మనలో చాలా మంది ఈ 1 crore గోల్ రీచ్ అవ్వడానికి ఈ రోజే 33 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేయాలి వన్ టైం అంటే చాలామంది చేయలేం. అలానే మనము ఈ గోల్ ఎప్పుడు పెట్టుకోకూడదు అంటే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. దీనికి ఉన్న ఒక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే SIP, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే మంత్లీ ఇంత అమౌంట్, ఈ రోజు 33 lakh వన్ టైం ఇన్వెస్ట్ చేయలేము కాబట్టి మంత్లీ ఇంతని ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంకొక బెస్ట్ వే ఏంటంటే,
ఈ రోజు కొంత అమౌంట్ దీనికోసం కేటాయించి ఆల్రెడీ మనం ఈ గోల్ కోసం ఇప్పటి నుంచో కొంత ఇన్వెస్ట్ చేస్తూ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమౌంట్ ఒక 5,00,000 రూపీస్ ఉందనుకోండి. అది ఈ గోల్ కోసం అలాట్ చేస్తాం ఈరోజు 5,00,000 రూపీస్. మిగిలిన అమౌంట్ ఎంతైతే ఉందో దానిని మనం మంత్లీ ఇన్వెస్ట్ చేస్తాం. ఈ 5,00,000 రూపీస్ ఏదైతే మనం ఇన్వెస్ట్ చేస్తున్నామో ఈరోజు అది 20 ఇయర్స్ తర్వాత 48,00,000 రూపీస్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ కనుక యావరేజింగ్ 12% రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది. స్టిల్ మన గోల్ ఆఫ్ 3.2 crore రీచ్ అవ్వడానికి 2,72,00,000 తక్కువ అవుతుంది. ఆ అమౌంట్ని మనం మంత్లీ అరౌండ్ 29,600 ఎస్ఐపి చేస్తే కనుక ఈ గోల్ మనం రీచ్ అవ్వగలుగుతాం. సో 20 ఇయర్స్ తర్వాత 3,20,00,000 రూపీస్ గోల్ని మనం అచీవ్ చేయగలుగుతాం. అయితే ఎక్కువ మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకునేటప్పుడు ఆర్ ఫైనాన్షియల్ గోల్ తీసుకునేటప్పుడు చాలామంది ఫైనాన్షియల్ గోల్స్ ఫైనాన్షియల్ ప్లానర్ చేత క్యాలిక్యులేట్ చేయించుకుంటారు, మంచి ఫైనాన్షియల్ ప్లాన్ రాయించుకుంటారు, కానీ ఇంప్లిమెంటేషన్ చేయరు, డిలే చేస్తారు. ఇప్పుడు నేను చెప్పబోయే స్టెప్ డిలే కాస్ట్ క్యాలిక్యులేటర్ అంటాం దీన్ని. అంటే మన ఇన్వెస్ట్మెంట్ని ఈ రోజు స్టార్ట్ చేయకుండా ఒక 1 ఇయర్ 2 ఇయర్ కనుక పోస్ట్ పోన్ చేస్తే దానివల్ల మనం ఎంత నష్టపోతున్నామని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు ఫైనాన్షియల్ గోల్ చేద్దామని పెట్టుకున్నారు 1 crore రూపీస్ కావాలి 20 ఇయర్స్ తర్వాత అని. బట్ 20 ఇయర్స్ అనేది చాలా లాంగ్ కదా, 1-2 ఇయర్స్ వెయిట్ చేద్దామని కనుక మీరు చూశారనుకోండి. సో ఏదైతే మీరు 5,00,000 రూపీస్ మీది 48,00,000 అవుతుందని చెప్పాను 20 ఇయర్స్లో, ఓన్లీ 18 ఇయర్సే మిగిలిపోయింది 24 months డిలే చేయటం వల్ల. ఈ 48,00,000 అవ్వాల్సిన ఓన్లీ 38,00,000 రూపీస్ అవుతుంది. సో ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ మీరు ఈ 5,00,000 ఇన్వెస్ట్మెంట్ని డిలే చేయటం వల్ల మీ ఫైనల్ అమౌంట్లో 10,00,000 రూపీస్ తగ్గిపోతుంది. 2.7 crore మనం రిమైనింగ్ అమౌంట్కి ఇన్వెస్ట్ చేయాల్సింది ఇప్పుడు 2.8 crore ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. మీరు ఎస్ఐపి కూడా చూస్తే ఈ రోజే స్టార్ట్ చేశారనుకోండి డిలే చేయకుండా ఓన్లీ 30,000 రూపీస్ కనుక ఇన్వెస్ట్ చేస్తే సరిపోయింది. కానీ ఈ డిలే చేయటం వల్ల మనం ఎవ్రీ మంత్ కూడా ఎస్ఐపి 38,000 రూపీస్ చేయాల్సి వస్తుంది. సో స్టార్ట్ ఎర్లీ అనేది ఇన్వెస్ట్మెంట్స్లో గోల్డెన్ ప్రిన్సిపల్. ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలంటే మార్కెట్స్ పెరుగుతాయి తగ్గుతాయి ఇది ఎవరు కూడా తెలియదు. సో బట్ మనం ఎప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి రైట్ టైం అంటే టుడే. మన 1 crore గోల్ ఏదైతే ఉందో మనం ఇప్పుడు చూసిన దాని ప్రకారం 5,00,000 రూపీస్ ఈరోజు ఇన్వెస్ట్ చేసి మంత్లీ కనుక 30,700 ఎస్ఐపి చేస్తే ఈ గోల్ రీచ్ అవ్వగలుగుతాం. అలా కాకుండా మనం అసలు ఈరోజు ఏమి ఇన్వెస్ట్ చేయదలుచుకోలేదు. సో ఈ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ని మనం జీరో చేద్దాం. అలాంటప్పుడు మనం 34,800 ఎస్ఐపి కనుక చేయగలిగితే ఈ 20 ఇయర్స్ పాటు ఎవ్రీ మంత్ మన గోల్ ఆఫ్ 3.2 crore రీచ్ అవ్వగలుగుతాం. బట్ 2 ఇయర్స్ డిలే చేయటం వల్ల ఈ 34,800 ఎస్ఐపి ప్లేస్లో మనం 45,000 రూపీస్ ఎస్ఐపి చేయాల్సి వస్తుంది. అందువల్ల బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఎప్పుడు కూడా ఇమీడియట్గా కనుక మనం ఈ గోల్ పెట్టుకున్న తర్వాత మన ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే మంత్లీ తక్కువ అమౌంట్తోనే మనం ఈ గోల్ని రీచ్ అవ్వచ్చు. అయితే యంగర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్లీ న్యూలీ మ్యారీడ్ విత్ స్మాల్ చిల్డ్రన్ ఎవరు ఉంటారో ఆ టైంలో ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి ఏదో వచ్చితే మంత్లీ ఇన్కమ్ శాలరీ కావచ్చు బిజినెస్ ద్వారా వచ్చేది ఎక్కువ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్కే సరిపోతుంది. 35,000 రూపీస్ ఎస్ఐపి చేయాలంటే స్టిల్ కష్టం అనిపిస్తుంది. అలానే మనం ఈ గోల్ని ఎప్పటికీ రీచ్ అవ్వలేమా, వేరే మార్గం ఏమన్నా లేదా అంటే ఖచ్చితంగా ఉంది. దాన్ని ఏమంటామంటే స్టెప్అప్ ఎస్ఐపి అంటాం. సో మనం ఈరోజు 35,000తో స్టార్ట్ చేయము, ఈరోజు ఒక అమౌంట్తో స్టార్ట్ చేస్తాం. ఆ అమౌంట్కి ఎవ్రీ ఇయర్ కూడా మనం 10% పెంచుకుంటూ వెళ్తాం. ఇది ఎందుకు అంటే మన శాలరీస్ కానివ్వండి మన బిజినెస్ ఇన్కమ్ కానివ్వండి ఎవ్రీ ఇయర్ ఎంతో కొంత గ్రోత్ ఉంటుంది. ఈ రోజు ఏదైతే శాలరీ ఆర్ బిజినెస్ ఇన్కమ్ ఉందో 2 ఇయర్స్ తర్వాత 5 ఇయర్స్ తర్వాత కూడా సేమ్ అమౌంట్ ఉండదు. సో మనం ఎప్పుడైతే మన ఫ్యూచర్లో గ్రోత్ అవుతూ ఉంటుందో దాని ప్రకారం మనం ఎస్ఐపి అమౌంట్ కూడా పెంచుకుంటూ వెళ్తాం. ఐడియల్గా ఇది ఎవ్రీ ఇయర్ కనుక మనం 10% పెంచుకోగలిగితే ఈ రోజు తక్కువ స్టార్టింగ్ అమౌంట్ ఎస్ఐపి చేసినా కానివ్వండి మన గోల్ రీచ్ అవ్వగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవ్రీ ఇయర్ ఒక 10% గ్రోత్ చేద్దాం అనుకున్నాను ఈ ఎస్ఐపిలో. అంటే మీరు ఇక్కడ చూస్తే కనుక ఇదే గోల్ రీచ్ అవ్వడానికి నేను ఎవ్రీ ఇయర్ కనుక నా ఎస్ఐపి అమౌంట్ని 10% పెంచుకుంటూ వెళ్ళగలిగితే ఓన్లీ 16,350తో స్టార్ట్ చేస్తే నా గోల్ రీచ్ అవ్వగలను. అలా కాకుండా నేను సేమ్ ఒకే ఫిక్స్డ్ అమౌంట్ ఎస్ఐపిగా ఉంచుతాను దాన్ని ఎప్పుడు మార్చను అంటే నాకు 35,000 రూపీస్ అవసరం అవుతుంది ఇదే గోల్ రీచ్ అవ్వడానికి. ఇక్కడ మీరు చూస్తే కనుక 16,350 రూపీస్తో మీరు ఎస్ఐపి స్టార్ట్ చేసి ఎవ్రీ ఇయర్ దాన్ని 10% పెంచుకుంటూ వెళ్ళాలి. అంటే నెక్స్ట్ ఇయర్ 1,630 రూపీస్ పెంచాలి, అది అరౌండ్ 18,000 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ 18,000కి ఇంకో 10% పెంచాలి, అంటే 19,780 రూపీస్ అవుతుంది. సో ఇలా ఎవ్రీ ఇయర్ కూడా మనం స్టార్టింగ్ అమౌంట్కి 10% పెంచుకుంటూ వెళ్తే ఈజీలీగా మన గోల్ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే మీరు ఇక్కడ లాస్ట్లో చూస్తున్నది ఈ రోజు ఎస్ఐపి స్టార్ట్ చేస్తే ఎంత అమౌంట్ పే చేయాలి, ఒక 2 ఇయర్స్ డిలే చేస్తే ఎంత ఎస్ఐపి పే చేయాల్సి వస్తుంది. డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంది చూడండి. జస్ట్ 2 ఇయర్స్ కనుక మీరు డిలే చేస్తే 22,400 రూపీస్ ఎస్ఐపి చేయాల్సి వస్తుంది సేమ్ గోల్ రీచ్ అవ్వడానికి. ఆ 22,000 అనేది నెక్స్ట్ 18 ఇయర్స్ పాటు పే చేయాలి. వేరే మీరు ఈ రోజే కనుక ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారనుకోండి ఇమీడియట్గా 20 ఇయర్స్ పాటు కనుక మనం ఎస్ఐపి చేయగలిగితే ఓన్లీ మంత్లీ 16,350 రూపీస్ కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే మనం ఈ గోల్ రీచ్ అవుతాం. సో మోస్ట్లీ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఒక ఫైనాన్షియల్ గోల్ చేసుకునేటప్పుడు
మనకి ఈ రోజు ఎంత కాస్ట్ అవుతుంది, ఇది ఎవ్రీ ఇయర్ ఈ పర్టికులర్ గోల్ ఎంత అమౌంట్ ఇన్ఫ్లేషన్ ద్వారా కానివ్వండి వేరే ఈ కాస్ట్ ఎంత పెరుగుతుంటుందో మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. రెండోది మనము ఎన్ని సంవత్సరాల తర్వాత మనం ఈ గోల్ రీచ్ అవ్వాలనుకుంటున్నది అనేది ఒక టార్గెట్ ఉండాలి. మనకి యాన్యువల్ గా మనం ఇన్వెస్ట్మెంట్ చేసే దానిలో యావరేజ్ గా ఎంత రిటర్న్ వస్తుందని తెలిసి ఉండాలి. ఇవి తెలిస్తే గనక మనం క్యాలిక్యులేటర్ని ఉపయోగించి మన ఫైనాన్షియల్ గోల్ని ప్రిపేర్ చేసుకోవటమే కాకుండా దానికి తగ్గట్టుగా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలా, వన్ టైం ప్లస్ ఎస్ఐపి చేయాలా, లేదు అంటే ఓన్లీ ఎస్ఐపి చేయాలా, లేదు అంటే స్టెప్అప్ ఎస్ఐపి చేయాలా, ఈ క్యాలిక్యులేటర్లో మీరు చేయొచ్చు. ఈ రోజే మీ ఫైనాన్షియల్ గోల్ డిసైడ్ చేసుకోండి, దానికి ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది ఒక ప్లాన్ చేసుకోండి, ఇమీడియట్గా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ఇన్వెస్టర్.